అందరికీ నమస్కారం. సింహరాశి వారికి మార్చ్ 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, కొంచెం కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ చిన్న చిన్న ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీకు. అండ్ మెయిన్‌గా అయితే కెరియర్‌లో ఎక్కువ బ్యాక్ స్టాప్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరేదైనా జాబ్ కోసం ఎవరికైనా అమౌంట్ ఇవ్వడం కానీ, అది చెయ్యకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు వాళ్ళు జాబ్ ఆఫర్ ఇప్పించకపోవడం కాకుండా, మళ్ళీ మీకు అమౌంట్ కూడా తిరిగి ఇచ్చే అవకాశాలయితే కనిపించట్లేదు. మెయిన్‌గా మీరు ఏదైనా జాబ్ విషయంలో మీరు అంటే బ్యాక్ డోర్‌లో ట్రై చేయాలి అనుకుంటే గనక జాబ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మీకు అంత పాజిటివ్‌గా మీకు ఆ రిజల్ట్స్ అయితే ఉండకపోవచ్చు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి కెరియర్ విషయంలో. మీరేదైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే మీరు ఇంకా కొంచెం వెయిట్ చేస్తేనే బెటర్. అండ్ తొందరపడి నెగెటివ్ డెసిషన్స్ కూడా తీసుకోకుండా ఉంటే బెటర్. అంటే ఏ జాబ్‌లో అయితే మీరు బావుంటుంది అనుకుంటే ఆ జాబ్ అంతా మీకు సక్సెస్ అవ్వకపోవచ్చు. సో, ఆ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ బిజినెస్‌లో గూడా మీకు చాలా ఎక్కువ స్టాప్ అయిపోవడం అంటే మీరేదైనా బిజినెస్‌లో గనక లాస్ ఉంటే ప్రెజెంట్, మీరు కొత్తది స్టార్ట్ చేయడానికి మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలున్నాయి. తొందరపడి డెసిషన్స్ అయితే మీరు తీసుకోకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే దానివల్ల మీకు ఇంకా ఇష్యూస్ పెరిగే అవకాశాలున్నాయి. అండ్ మనీ విషయంలో గూడా మీకు లాస్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. హెల్త్ విషయంలో కూడా మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం, దానివల్ల మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, చాలా హెల్త్ వైస్ గూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉంటేనే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌షిప్‌లో అయితే కొంచెం వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలయితే కనిపిస్తున్నాయి రిలేషన్‌షిప్‌లో. అంటే అయితే జెన్యూన్ పర్సన్స్ కాకపోవచ్చు మీ లైఫ్‌లోకొచ్చిన వాళ్ళు కొంతమందికి. అందరికీ ఇది రెజోనేట్ అవ్వదు. ఓన్లీ కొంతమందికి. సో, వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలున్నాయి. అండ్ ఎక్కువ మీ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పర్సన్స్ ఉండడము, వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి ఉండకపోవడము. సో, ఈ రిలేషన్‌లో మీకు అంత స్ట్రాంగ్‌నెస్ ఉండకపోవడము, నెగటివిటీ అనేది కొంచెం కనిపిస్తుంది. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు మెయిన్‌గా అయితే మీ పార్ట్నర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు పార్ట్నర్‌ని చూజ్ చేసుకునే విషయంలో. నెక్స్ట్ మ్యారేజ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ గూడా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఫైట్స్ జరగడం గానీ, ఇలాంటిదైతే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. అంటే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరు మీ ఎగ్జామ్స్‌లో మీరు ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ అనేది సాధిస్తారు. సో, దానివల్ల మీకు సెలబ్రేషన్స్ గూడా మీకు ఎక్కువ ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ స్టూడెంట్స్‌కైతే చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. ఇప్పటిదాకా మీరు అబ్రాడ్ విషయంలో మీకు డిలే జరగడం గనక ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ అవుతుంది. అండ్ మీరు ఖచ్చితంగా వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్‌గా మీరు ఫ్యామిలీ తోటి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బావుంటుందని గూడా చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో మీకు చాలా ఎక్సలెంట్ కార్డొచ్చింది. మనీ కార్డ్. లాంగ్ టర్మ్‌గా గూడా ఇన్వెస్ట్‌మెంట్స్ మీకు చాలా బావుంటాయి. ఒకవేళ మీరు ఎందులో అయినా మనీ పెట్టుంటే, ఆ మనీ మీకు ఈజీగా డబల్ అయ్యే ఛాన్సెస్ అయినా కనిపిస్తున్నాయి. లైక్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎనీథింగ్ లైక్ స్టాక్ మార్కెట్‌లో గానీ, మీరు ఎందులో అయినా మీరు అమౌంట్ పెట్టుంటే, ఆ అమౌంట్ విషయంలో అయితే మీకు ఖచ్చితంగా డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్‌గా అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే లైక్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో గానీ, ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్ చేసినా అది మీకు చాలా బాగా కలిసొస్తుందని గూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం.
టేక్ యాక్షన్. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు అది ఇప్పుడు పాజిటివ్ టైం అని కూడా చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు.